ధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లలు. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవా, వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మత్తయి సువార్తికుడు రాసిన 28వ అధ్యాయం మొదటి 7 వచనాలను ధ్యానించుకున్నాం. ఈరోజు మనము సబ్జెక్ట్ ఏం మార్చుకోవడానికి లేదు కాబట్టి పునరుద్ధరణ యేసయ్యను గురించి ధ్యానించవలసిన వారం ఎంచున్నాం. ఈస్టర్ రోజు కాబట్టి పిల్లరా, మొట్టమొదటిగా చూసినప్పుడు లెటస్ ఒకసారి ఈ అధ్యాయం అంతా ఆల్మోస్ట్గా చూద్దాం పిల్లరా. చూసినప్పుడు మరి 15 వచనాల వరకు యేసు ప్రభు వారి పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ జరిగినట్టు చూస్తాం. మరి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆన్ ది సండే, సబ్బాత్ అంటే శనివారం, యూదుల సబ్బాత్ అంటే మన సబ్బాత్ అంటే ఆదివారం, కానీ యూదుల సబ్బాతు శనివారం అయింది. మరి మొదటి దినం అని రాయబడింది కొన్నిసార్లు, లేకపోతే సబ్బాతు అయిన తర్వాత మొదటి దినమున ఉదయకాలమే మరి ఆ ఫస్ట్ డే ది సండే రోజు పిల్లరా మరి మగ్దలేని మరియయు అని రాస్తాడు. లూకాలో అయితే మాత్రము మరి కొందరు స్త్రీలు అని రాస్తారు. మరి దేవుని వాక్యమాలను చూసిన పిల్లలు ఇక్కడ మరి మగ్దలేని మరియా, ఇంకో మరియా, ఇరువురు మరి వారెంబడి ఇంకా ఎవరైనా ఉన్నారో లేదా డిస్క్రిప్షన్ లేదు, కానీ ఇక్కడైతే ఇద్దరు పేర్లు రాయబడింది. వారందరూ కూడా మరి వారిద్దరూ మరి ఆ మొదటి దినమున మరి ఆ యొక్క ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్తున్నట్టుగా చూస్తాం. ప్రభు యొక్క సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. రీజన్ ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క దేహమునకు మరి పర్ఫ్యూమ్స్ పెట్టడానికి వెళ్తున్నారు. పర్ఫ్యూమ్స్ సిద్ధపరచుకొని వెళ్ళేటారు. ఇక్కడ చూసినప్పుడు మరి పర్ఫ్యూమ్స్ సిద్ధపరచుకొని వారు వెళ్తున్నట్టుగా చూస్తాం. వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు, ఏమంటే ఆ రాయి ఎవరు దొరలిస్తారు? పెద్ద రాయి, గుహ ముందు పెద్ద రాయి ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు తీస్తారన్న ఆలోచన ఉండొచ్చు. మరి బహుశా ఆ రోమా అధికారులు ఎవరైతే దోజు గార్డింగ్ దేమ్, వాళ్ళని ఏమైనా బతిలాడదాం అనుకున్నారేమో, కొంచెం పక్క తీయండియా, మరి మా ప్రభువు యొక్క దేహమునకు ఈ యొక్క పర్ఫ్యూమ్స్ రాసి వెళ్తామని అడుగుదామని ఆలోచన ఉన్నారేమో. వారి ఆలోచనలు ఏమో తెలియదు. దేవుని వాక్యభావన చూసినప్పుడు మరి వారు వెళ్తున్న సమయంలో ఒక గొప్ప భూకంపం వచ్చినట్టుగా చూస్తాం. భూకంపం వచ్చినప్పుడు దేవుని దూత పరము నుంచి పంపబడ్డట్టుగా చూస్తాం. ఆ దేవుని దూత ఆ యొక్క రాయిని తీసివేసి మరి ఆ రాయి మీద కూర్చున్నట్టుగా చూస్తాం. మరి ఈ భూకంపము దేవుని దూత ఉంటాడు కదా. నిజంగా దూత అంటే మనం చాలా డిజైన్స్ చేసుకుంటారు, చాలా బ్యూటిఫుల్గా రెక్కలతో వేస్తారు రేంజిల్స్, పిల్లలకు అట్లాంటి ఏంజిల్ చేసుకుంటారు. కానీ మరి చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చూసి భయపడ్డారంట. మరి ఎలా ఉందో తెలియదు దేవుని దూత. మరి ఆ వెలుగు, ఆ ప్రకాశం చూసినప్పుడు గొప్ప భయముతో ఉండి అక్కడ ఉన్నవారు మరి ఎవరైతే మరి టూమ్ను గార్డ్ చేస్తున్నారో, ఎవరైతే మరి ఆ యొక్క సమాధిని భద్రపరచుకి ఆ సైనికులు ఉన్నారో వారందరూ కూడా చచ్చిన వారైలా ఉన్నారంట. స్టన్ అయిపోయి అలా చచ్చిన వాళ్ళకి శవాల్లా పడి ఉన్నారంటారు. ఇటకేలకు మరి అక్కడికి ఆ స్త్రీలు రానే వచ్చారు. వారి ఆలోచనలకు భిన్నంగా ఆ సమాధి మూత తీయబడ్డట్టుగా చూస్తాం. ఆ రాయి దొరలించబడి ఉన్నట్టుగా చూస్తాం. దేవుని దూత వారితో మాట్లాడిన మాటలు చూసాము. భయపడకుడి అని చెప్తూ, మీరు ఏమంటాడు, శిలువ వేయబడ్డ యేసును వెతుకుతున్నారన్న సంగతి నాకు తెలియను అంటాడు. దూతకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందంటే వారు ఎందువన్నీ వెతుకుతున్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ చూసినప్పుడు కమ్ అండ్ సీ అంటుంది. వాళ్ళు చూసి అంటుంది, వాళ్ళ లోపలికి వచ్చి చూడమంటుంది. ఏంటంటే ఆయన మరి లేచి ఉన్నాడు, ఈజ్ రిసన్, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పడుకున్న స్థలమును మీరు చూడమన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఇంట్రడక్షన్లో ఎక్కువసేపు ఉండాలని లేదు, కొన్నిసార్లు చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యత. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు పడుకున్న స్థలమును చూడమని ఆ స్థలమును వారికి చూసినట్టుగా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళని చెప్పినప్పుడు మీరు వెళ్ళి మరి శిష్యులకు ఈ యొక్క వార్తను, సువర్తమానమును, మరి యేసు ప్రభు వారు తిరిగి లేచారని మరి సువర్తమానమును తెలియచేయమని వారికి చెప్పినట్టుగా చూస్తాం. అలాగనే పిల్లరా వారు మరి చూసినప్పుడు మరి మీకంటే ముందు ప్రభు గలిలయకు వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడన్న సంగతి తెలియజేసినప్పుడు ఆ సంగతులన్నీ కూడా మరి ఆ స్త్రీలు శిష్యులకు తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. శిష్యులు తీసుకెళ్ళినప్పుడు
మరి ఆ తర్వాత మరి ఈ యొక్క గాడ్స్ ఎవరైతే ఉందో వారు మరి ప్రధాన యాజకులు వారి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట చెప్పారు ఏంటంటే, మేము పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి ప్రభు యొక్క దేహమును తీసుకెళ్ళిపోయారు, యేసు ప్రభు దేహమును తీసుకెళ్లారని చెప్పారు. మరి మాకేమైనా ఆపద వస్తుందంటే అది రాకుండా మేము చూసుకుంటాం అని పెద్ద మొత్తాన వారికి డబ్బులు ఇచ్చినట్టుగా చూస్తాం. మరి ఆ డబ్బులు తీసుకొని వారు అదే వార్త తెలియజేశారంట. మేము అంత నిద్రపోయినప్పుడు వాళ్ళు వచ్చి ఆ యొక్క యేసు ప్రభుని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఇప్పటికి కూడా యూదులకు అదే మాట, ఆయన లేచాడు కాదు ఆయన ఎత్తుకుపోయారన్న వార్త వారి మర్చినట్టుగా చూస్తాం. కొన్ని ఆత్మీయ సత్యాలు ఇందులోంచి నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. బిఫోర్ ఐ వాంట్ టు బి ఇంట్రడక్షన్లో కొద్దిగా ఉండి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ అంతా చెప్పినాక జరిగిన సంగతి అంతా మీకు చెప్పినా కూడా మొట్టమొదటిగా చూసినప్పుడు వారు ఉదయకాలము సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఎందుకు వెళ్తున్నారమ్మా వారు? యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యములు పూయిటకు వారు వెళ్తున్నారు, అంతే కదా రీజన్. ఒక మాట ఇక్కడ చూసినప్పుడు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే విశ్వాసము లేకుండా వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఇన్ అన్బిలీఫ్. యేసు ప్రభు చెప్పాడు, నేను శిలువ కార్యమును చేస్తాను, మరణిస్తాను, తిరిగి 3వ దినమున లేస్తాను అని చెప్పాడు. ఆ 3వ దినమున మీరు వెళ్తున్నారు, కానీ 3వ దినమున ఏమాత్రం కూడా ప్రభు లేస్తాడన్న ఆలోచనలో లేరు. ఉన్నారమ్మా? దే ఆర్ నాట్ ఇన్ దట్ ఫెయిత్. ప్రభువు నిజంగా లేస్తాడు, పునరుద్ధానుడైన వాడంటే ఉదయకాలం వెళ్ళేవారు కాదు. ప్రభు కోసం చూసేవారు, ప్రభు మా కొరకు వస్తాడని అక్కడే ఉండేవారేమో బహుశా. సమాధికి వెళ్ళేవారు కారు, అవునా కదా? దేవుడు వెయిటెడ్ దే. లేదా ప్రభు చెప్పినట్టు గలిలయలో పోయి అక్కడ వెయిట్ చేసేవారు, ప్రభు అక్కడికి వస్తాన్నాడు కాబట్టి అక్కడే వెయిట్ చేద్దాం అనేవారు, సమాధి దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఈరోజు దేవుని వాక్య భాగంలో ఈరోజు మనందరము కూడా దేవుని మందిరములోకి ఎలా వచ్చామో తెలియదు, కానీ వచ్చేటప్పుడు ఏ విశ్వాసంలో అవిశ్వాసంలో వచ్చాము. కానీ దేవుడు ఆశపడేది అంటే వెళ్ళేటప్పుడు విశ్వాసంలో వెళ్ళాలని. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు పునరుద్ధాన అనుభవంలో వెళ్ళాలని. God wants us to go in the experience of the resurrection. పునరుద్ధాన అనుభవంలో వెళ్ళమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందరూ నమ్ముకున్న వారే, అందరూ ప్రభువుని ఎరిగిన వారే. ఎవరు ప్రభువుని ఎరగని వారు కదా, అందరూ ప్రభువుని ఎరిగిన వారే, ప్రభుతో ఉన్నవారే, 3.5 సంవత్సరాల పరిచర్యలో పాలి భాగస్తులే, ఆయన ద్వారా అనేక అద్భుతాలు చూసిన వారే, మరణించిన వారిని లేపిన సందర్భంలో కూడా వారు ఉన్నారు, చూశారు. కానీ ఆయన తిరిగి లేస్తాడని నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు God is saying today that everyone who come to me be in that resurrection ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ రిజరక్షన్. ఆ పునరుత్థాన అనుభవంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. రెండోదిగా చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఐ లాస్ట్ మై పాయింట్, మధ్యలో మాట్లాడేవారు. ఇప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ ఓకే ఇగో వారు అక్కడికి వెళ్ళారు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ దేవుని దూత చూసినప్పుడు ఇక్కడ వాక్యంలోకి వెళ్ళిపోతాను, రైట్. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనం ఆశ కలుగుతాం. దేవుని దూత మాట్లాడుకుందాం. అక్కడి నుంచి చదివిద్దాం అనుకునే కానీ పిల్లరా, దేవుని దూత వారితో చెబుతున్న మాట పిల్లరా 5వ వచనం చూసుకుందాం. లెట్స్ బి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఏమంటుండు? రండి, ప్రభు పండుకొనిన స్థలము చూడు. ప్రభు చనిపోయిన స్థలం కాదు కదమ్మా. హల్లెలూయా. ఏ స్థలం చూడమంటుండు? రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూడుడి. Come and see where he has been laid down. నాకు చాలా ఈ చదువుతున్నప్పుడు అనిపించింది అక్కడ ఎంత చక్కని మాట. అందుకే క్రైస్తవుని యొక్క మరణము కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది. క్రైస్తవుని యొక్క మరణంలాగా పోవచ్చు కదా. ఒక నిద్ర అంటాడు, లాజర్ లేపుతాడు ప్రభు అంటాడు కదా, మన ప్రియుడైన లాజర్ నిద్రించుచున్నాడు, నేను పోయాని లేపాలంటాడు.
ప్రభా ఆయన నిద్రిస్తే ఆయన అంతలో ఆయన లేవడా, నువ్వు లేపాల్సిన అవసరం అని తర్వాత చెప్తాడు. ఆయన చనిపోయాడు కాబట్టి నేను అక్కడ లేను, ఇప్పుడు పోయి ఐ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్ అన్న సంగతి అక్కడ చెప్పినట్టుగా చూస్తాం. లేటెస్ట్ దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుని దూత ఈరోజు వారితో మాట్లాడుతుంది, కూర్చుని మనందరితో, నాతో కూడా మాట్లాడుతుంది. నేను చెప్తున్నా కాదు, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని దూత వారితో ఇట్లా నేను ఏమని మాట్లాడుతుంది చూడమ్మా. ఒక్కొక్క లెట్స్ స్లోగా వెళ్దాం. ఏమంటుంది? ఆయన ఇక్కడ లేడు. పైన నాన్న 5 అది కూడా కాదు, 5 వచ్చిన స్టార్టింగ్ దూత స్త్రీలను చూచి ఏమంటుండే, మీరు భయపడకుడి. చాలు నాన్న, అక్కడ ఆగుదాం కొంచెం స్లోగా పోదాం, పండగనే కదా స్లోగా పోదాం. దేవుని దూత చెబుతున్న మాట, మీరు భయపడకుడి. మనందరితో చెబుతున్న మాట, దేవుని మాట, మీరు భయపడకుడి. డు నాట్ ఫియర్, భయపడకుడి. ఈ మాట నిజంగా చూసినప్పుడు, నిజంగా ఉదయకాలం జస్ట్ ఐ వాజ్ మెడిటేటింగ్ గాడ్, దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట పిల్లరా, పైన చూసినప్పుడు అక్కడ పైన కొందరు భయపడ్డారు కదమ్మా. పైన కొందరు భయపడ్డారు. ఎవరు? ఆ సమాధిని గాడ్ చేసేవారు భయపడ్డారు. వారు భయపడి ఎలా భయపడ్డారంటే చచ్చిన వారు అయిపోయేటంత భయం పడ్డారు. అంత భయపడ్డ వారితో దేవుని దూత ఏం మాట్లాడతలేదు. కానీ యేసు ప్రభుని వెతికేటోళ్ళతోటి దేవుడి దూత మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, భయపడకుడి, డు నాట్ ఫియర్. ఒక విషయాన్ని గమనిస్తే మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, ఎందుకు భయపడుతుండొచ్చమ్మా వీళ్ళు? ఎవరైనా భయపడతారంటే దేవుని దూత కనబడితే భయపడరా అని అడగచ్చు మీరు కదా. భయము పిల్లరా, ఎప్పుడైతే విశ్వాసం ఉండదో అక్కడ భయం ఉంటుంది. ఫియర్ అండ్ ఫెయిత్ బోత్ కెనాట్ గో టుగెదర్. రెండొక చోట ప్రయాణము చేయలేవు పిల్లరా. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. అందుకే దేవుని దూత అంటున్న మాట ఏంటంటే, భయపడకుడి, లీవ్ ది ఫియర్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ అండ్ ద జీసస్. హల్లెలూయా. భయం ఎప్పుడు విడిచిపెడతాం? యేసయ్యను కలిగి ఉన్నప్పుడు భయం విడిచిపెడతాం పిల్లలు. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, నీకు భయం కలిగినప్పుడు అంట పునరుద్ధరణ యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలంట, ఆ ఖాళీ సమాధిని జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ఆ సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ భయం పోతుంది. ఎందుకంటే భయం పోతుంది అంటే మరణమును జయించాడు. మరణము కంటే గొప్పది లోకం లేదు కాబట్టి ఆ మరణాన్ని జయించిన యేసయ్యను ఆరాధిస్తున్నావు కాబట్టి నువ్వు భయపడద్దు. యు హ్యావ్ ఎ గాడ్ హూ ఇస్ అలైవ్. సజీవుడైన దేవుని ఆరాధించుడు. యేసు ప్రభువారు అంటారు, శరీరంను చంపువారి కాదు కానీ శరీరం తర్వాత ఆత్మను శిక్షించు వానికి భయపడాలంటే. హల్లెలూయా. అందుకే శరీరానికి ఏం చేసేవారి గురించి కాదు. అందుకే భయపడొద్దట. విశ్వాసం ఉంటే, ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి ఆ లేచే విశ్వాసంలో రావాలి. కాబట్టి ఆ విశ్వాసంలో రావాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ భయమును విడిచిపెట్టాలి. అందుకే భయపడకుడి. ఆ తర్వాత వెళ్దాం. సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఒకటేనా? ఎవరికి మెసేజ్ తెలుసా అమ్మా? మెసేజ్ ఎవరికంటే తెలుసా? దోస్ హూ సీక్ లార్డ్. ప్రభువును ఎవరైతే వెతుకుతారో వారికి సందేశం. పిల్లరా, వెతుకున్న వాళ్ళ గురించి మాట్లాడతలేదు దేవుడు. ఎవరైనా వెతుకున్నట్టు వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఐ సే దట్ ఐ డోంట్ సీక్ లార్డ్ అంటే యూ హ్యావ్ నో పార్ట్ హియర్. నాకేం బాధ లేదు, ఎవరైనా వెళ్ళిపోయినా బాధ లేదు, ఎవరని మనం అనుకున్నాం, నన్ను తిట్టిండు అనుకున్న. యేసును వెతికే తోలతోటే యేసును వెతికే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అందరూ అందరితో మాట్లాడతారు. భయపడుకుని ఎవరితో మాట్లాడు? ఎవరైతే యేసును వెతుకుతున్నారో వారితో చెప్తున్నమాట, భయపడకూడదు, డు నాట్ ఫియర్. ఎందుకంటే యేసును మీరు వెతుకుతున్న సంగతి ఐ నో దట్ యు ఆర్ సీకింగ్ జీసస్ హూ హస్ బీన్ క్రూసిఫైడ్. ఏమంటున్నాడు? యేసుని వెతుకుతున్న సంగతి నేను ఎరుగుదును. యేసు ప్రభుని వెతుకుతున్న సంగతి నేను ఎరుగుదును అంటాడు. ఈరోజు నిజంగా యేసు ప్రభుని పునరుద్ధాన అనుభవంలో ఉన్న నీవు నేను నిజంగా యేసు ప్రభువుని వెతుకుతున్నామా? యేసు ప్రభు నిజంగా వెతికే స్థితిలో ఉన్నామా? నిజంగా యేసు ప్రభు నిజంగా వెతుకుతున్నామా?
ఒకసారి పరీక్షించుకుందాం. చాలామంది యేసు ప్రభువుని ఎక్కడ వెతుకుతుంటారు తెలుసా అమ్మ? ఒకసారి చూపిస్తాను. లూకాసు సువార్త 24 వచ్చాయి కదా, ఇదే పునరుత్థానంలో వచ్చే మాట. 24 అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఒక చూడు చక్కని దేవుని దూత అక్కడ మాట్లాడతారు. ఒకసారి చూద్దాం. వారు భయపడి ముఖములు నేల మోలపిండగా ఏమంటుండు? మీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో చాలా వీరెందుకు మృతుల్లో వెతుకుతున్నాడు? దేవుని దూత మాట్లాడుతున్న మాట, సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? చాలామంది యేసయ్యను జీవములో కాకుండా మృతమైన మాటలో వెతుకుతుంటారు. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు, అయ్యా యేసయ్య నేను వెంబడిస్తున్నాను, నేను ఇల్లు కట్టుకుంటే చాలు, ఇల్లు ఫినిష్ అయ్యే చూడు అని చెప్తాం. ఆ ఇల్లు కంప్లీట్ అవుతుంది, కానీ అది మృతమైంది, దానికి జీవం లేదు. ఆ ఇల్లులో యేసయ్యను వెతుకుంటాం, ఒక కారులో వెతుకుతుంటాం, ఒక ఉద్యోగంలో వెతుకుతుంటాం, డబ్బుల్లో వెతుకుతాం, ఏదో విషయాల్లో వెతుకుతుంటాం. వి సీక్ Jesus in the dead things. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పిల్లరా దేవుని దూత మాట్లాడుతూ మీరెందుకు సజీవుని మృతుల్లో వెతుకు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుని వెతుకుతున్న నీవు ఎక్కడ వెతుకుతున్నావు? దేవుని ఏదో విషయంలో ఏదో కావాలని వెతుకుతున్నావా, లేదా ఆత్మ సంబంధమైన జీవితం కొరకు వెతుకుతున్నావా? ఒకసారి పరీక్షించుకోవాలి పిల్ల. we are seeking Jesus. దేవుని సన్నిధి ఎందుకు వస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు ఉంటున్నాం? నిజంగా పునరుద్ధ అనుభవం కొరకు ఉంటున్నామా, లేదా ప్రభుత్వం అది పొందుకోవాలి, ఇది పొందుకో, నాకు పెళ్లి కావాలో, నాకు ఉద్యోగం కావాలో, నాకు అది కావాలో, నాకు ఇది కావాలో, XYZ దానికోసం నిజంగా వెతుకుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని దూత మాట్లాడుతున్నాడు. why are you seeking Lord the dead among the dead? ఎంతమంది ఎక్కడ వెతుకుతున్నారు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అమ్మ. అలా వెతుకుతే ఏం జరుగుతుందో తెలుసా అమ్మ? అలా వెతుకుతే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త చాలా రెఫరెన్స్లు ఇస్తాయి ఈరోజు. నాకు ఇంకో కొన్ని తీసుకున్నాను, ఇంకా చాలా వచ్చినాయి కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడే మరి ఒకప్పుడు ఆయన అంటుండే, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రారు. యేసు ప్రభు అంటూ నేను వెళ్ళిపోతున్నా, ఆయన పునరుద్ధారణ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మీరు మీ పాపములోనే చేస్తారు, ఎందుకంటే మీరు పునరుద్ధారణ అనుభవంలో రాకపోతే, యేసుని వెతికే విషయంలో రక్షణ కొరకు వెతకకుండా లోక సంబంధంగా వెతికిపోతే, నువ్వు వెతికితే కనుక నీకు లోక సంబంధమైన దొరికితే దొరకవచ్చు, నీ ఆరోగ్యం కానీ, నీ ఇల్లు కానీ, నీ డబ్బులు కానీ నీకు దొరకవచ్చు, కానీ నీ పాపములోనే నువ్వు చస్తావు, నువ్వు అక్కడికి రాలేవు అంటున్నాడు దేవుడు. If you seek Lord, దేవుని లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు వెతుకుతే ఏం జరుగుతుందమ్మా? మీరు మీ పాపములోనే చస్తారు. ఈరోజు వసేపు అక్కడ ఉందామా? నేను ఫస్ట్ దాంట్లో ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చినప్పుడు యోహాను ఏం మాట మాట్లాడాడమ్మా? మొన్ననే ఉంటుంది కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. కానీ ఇదిగో నీకు సకల ఐశ్వర్యం ఇవ్వడానికి వచ్చిన గొర్రెపిల్ల లేదు. ఏవో నీకు వివాహం చేసే గొర్రెపిల్ల వచ్చిన లేదు, నీకు ఉద్యోగం ఇచ్చటైనా వచ్చిన లేదు, నీకు డబ్బులు ఇచ్చటైనా వచ్చిన లేదు. కానీ ఏమంటే ఇదిగో లోక పాపములు. యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నీ పాపములు తీసుకెళ్ళడానికి. నువ్వు ఆ ఉద్దేశం కొరకు నువ్వు వెతకనప్పుడు నీకు అనిగి దొరుకుతుందేమో. దేవుని సన్నిధిలోకి వస్తే ప్రార్థన చేసే దేవుడు ఇస్తాడేమో. అడుగుడి మీకు ఇవ్వబడ్డ దేవుడు ప్రేమతో ఏదైనా నీకు అనుగ్రహించాడేమో. కానీ అవి నిన్నుకేమీ కానీ ఏదైతే నీకు అవసరమో ఆ పాపము నీలోనే నిలిచి ఉంటుంది. ఆ పాపములో నువ్వు చచ్చిపోతావు. కాబట్టి ఎప్పుడైతే పాపంలో వస్తావో ఆ పునరుత్థానుభవంలో ఉండవు, యేసయ్య చెంత నువ్వు ఉండవు. నీకు నచ్చకపోయినా దేవుడు చెప్పే సత్యం ఇదే. ఇఫ్ యు సీక్ లా ఫర్ ది రాంగ్ రీజన్స్ your sin will remain on you. నీకు నచ్చకపోయినా దేవుని మాట. ఈ పునరుద్ధానుభవంలో నువ్వు యేసుని వెతుకుతున్నప్పుడు ఆయన పునరుద్ధానుభవం కొరకు, ఆయన నా కొరకు ఆయన సిలువలో మరణించాడు, నా కొరకు ఆయన రక్తము చిందించాడు, నా కొరకు వచ్చాడు.
యేసుప్రభు ఒక మాట అంటాడు, ఒకసారి చూద్దాం. మా లూకాసు వార్త ఆయన ఇది వచ్చిన ఉద్దేశం 19వ అధ్యాయము 10వ వచనం. ప్రభు కూడా వెతకడానికి వచ్చాడమ్మ. నీవు నేను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను. ఆయన రాకడ. ఎందుకంటే నీవు నేను నశిస్తున్నావు కాబట్టి నువ్వేం వెతుకుతావు తెలియక నువ్వు నశించే స్థితిలో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి ఆయన నిన్ను వెతుకుతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ సీకింగ్ యు. నువ్వు నాశనానికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. నిన్ను రక్షించడానికి దేవుడు వెతుకుతున్నాడు. నిజంగా ఈరోజు నిజంగా ఆ స్థితిలో ఉంచున్నామా? ప్రభువును వెతుకుతున్నప్పుడు పిల్లలు అలా వెతుకుతున్నామా? ఆ దూత, దేవుడి దూత నీతో మాట్లాడుతుంది. యేసుని వెతికే వారితోటి, ఎవరైతే యేసుని వెతుకుతున్నారో వారితో మాట్లాడుతున్న మాట, అందరితో మాట్లాడే మాట కదా దేవుని మాట అంటుంది. అక్కడ భయపడ్డరు, వాళ్ళు భయపడితే ప్రాబ్లం లేదు. దేవుని బిడ్డలు భయపడకూడదు. యేసు రక్తంలో ముద్రించబడ్డ వాళ్ళు భయపడకూడదు. వారితో భయపడకంటుంది. మీరు వెతుకుతున్న సంగతి నాకు ఎరుగును కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, అందుకే మీకు మార్గమును చూస్తున్నాను. ఐ హ్యావ్ ఎ వర్డ్ ఫ్రమ్ ది హెవెన్. ఆ పరలోకం నుంచి నా దగ్గర మీ కొరకు వర్తమానం ఉన్నది. దేవుడు అలాంటి వారిని వెతుకుతాడండి. మనం వెతకడం కాదు, నిజంగా నువ్వు దేవుని వెతికేవాడిగా ఉంటే దేవుడు ఎలాంటి వారిని గురించి దేవుడు చూస్తాడు తెలుసమ్మా? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. ఐ హావ్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. నిజంగా చెప్పుకుంటూ మంది ఈరోజు అంతా చెప్తాను. ఐ హావ్ లాట్ ఆఫ్ ఐ డోంట్ నో. అయితే యథార్థముగా అమ్మ అంటలే చేసుకోండి. ఎట్లుంటోళ్ళని దేవుడు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇంగ్లీష్ ఉంటాడు, హీ సీక్స్ దోస్ హూ వర్షిప్ ఇన్ ది ట్రూత్ అండ్ ఇన్ ది స్పిరిట్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారి కొరకు తండ్రి వెతుకుతుంటాడు. తండ్రి చూస్తుంటాడు, తండ్రి కనిపెడుతుంటాడు. ఎవరైతే ఆత్మలో, ఎవరైతే సత్యములో నువ్వు ఆరాధిస్తే దేవుడు నిన్ను వెతుకుతుంటాడు. అలాంటి వారి కొరకు దేవుని సందేశం ఏంటంటే కమ్ అండ్ సీ. ఇప్పుడు వాక్యంలోకి వచ్చాను. అది ఇదొకటే లేండి, కమ్ అండ్ సీ. Those who are seeking, ఎవరైతే ఆత్మలో దేవుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే సత్యములో దేవుని ఆరాధిస్తున్నారో అలాంటి వారిని దేవుడే వెతుకుతున్నాడు. దేవుని దూత దగ్గర వాళ్ళని వెతికి పట్టుకొని చెప్తున్న మాట ఏంటంటే కమ్ అండ్ సీ. ఏం చూడాలంటే ఖాళీ సమాధి చూడాలి. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసెను నీవే గదా. ఖాళీ సమాధి మరణమును ఖైదీగా చేసెను నీవే గదా. కలుమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా. సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఏం చూడమంటున్నామా? ఖాళీ సమాధిని చూడమంటున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు కమ్ అండ్ సీ వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ, దట్ యు సీ నథింగ్ దేర్ బికాజ్ హి ఇస్ రిసన్. ఆయన లేచున్నాడు. ఆడేం లేదు, బట్టలు ఉన్నాయి ఖాళీ. ఆయనకు చుట్టిన వస్త్రాలు చుట్టినట్టు కమ్ అండ్ సీ. ఎక్కడ పడుకొని ఉన్నాడో చూడు అంటుండు దేవుని దూత అంటుంది. ఎక్కడ చచ్చిపోయాడో కాదు, ఎక్కడ పడుకున్నాడో చూడు, ఆ స్థలమును చూడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నా ప్రాణము తీయదగిన వాడెవడు, దానికి నాకు నేనుగా పెట్టి దానికి నేనుగా తిరిగి పొందుకునే అధికారము గలవాడు. ఐ హావ్ పవర్ టు లే డౌన్ అండ్ టేక్ ఇట్ బ్యాక్. కమ్ అండ్ సీ. ఎదుగుతున్నా దోస్ ఆర్ సీకింగ్. నిజంగా ఆత్మతో సత్యంతో నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తే ఆ పునరుత్థానమును దేవుడు నిన్ను చూడమంటున్నాడు. కమ్ ఆన్, ఫీల్ దట్ గాడ్ హస్ రిజన్ ఫ్రమ్ ది డెడ్. వీఆర్ వర్షిపింగ్ ది గాడ్ హూ ఇస్ అలైవ్. ఆయన సజీవుడైన యేసుని ఆరాధిస్తున్నాం. ఈరోజు చచ్చిన శవాన్ని కానీ ఏదో దాన్ని కానీ దేవుడు మనం ఆరాధించలేదు. కానీ మనము సజీవుడైన యేసును మరణము జయించేవాడు. భూమి మీద ఎవడు కూడా, భూమి మీద పుట్టినవాడు చావులేడు. గొప్ప గొప్ప వారు వచ్చారు, అందరూ చచ్చారు, కానీ మరణమును జయించి లేచిన యేసును ఆరాధిస్తున్నాం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు పిల్లలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం పిల్లరా. దేవుని ఆరాధిస్తున్నా. లెట్ మీ కమ్ బ్యాక్ టు మై సెకండ్ వర్స్. ఎందుకంటే అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాం. రైట్ పిల్లలు. సెకండ్ పిల్లలు చూసిన పిల్లలు ఇక్కడ ఈ పునరుత్థాన అనుభవం. ఏసే అందరు నమ్ముతున్నాం, ఏసే లేచాడు. నమ్మిన అందరూ ఏసయ్య హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏసే లేచాడు. నమ్మకపోతే మన పని లేదు ఇక్కడ, విశ్వాసులకి పని. దేవుని స్తోత్రం. రెండవ విషయం చూద్దాం. కామెన్సీ అన్నాడా, తర్వాత చెప్తున్నాడా. నెక్స్ట్ చూద్దాం ఏమంటు. నెక్స్ట్ ఏమంటాడు? త్వరగా వెళ్ళి. ఫస్ట్ కమెన్సీ. సెకండ్ థింగ్ ఈజ్ గో అండ్ టెల్. హల్లెలూయా. చూస్తే నేను చూశాను యేసయ్య లేచాడు అంటే కాదు, నువ్వు లేచాడని అనుభవం అంటే యూ హ్యావ్ టు గో. చాలామంది ఎక్కడున్నాం అక్కడనే ఉంటాం పిల్లలు కదా. అబ్రాహాము నన్ను పిలిచినప్పుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళాడు, లేచి వెళ్ళిపోమన్నాడు. ఉన్న చోట్ల ఉండి విశ్వాసులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎలా అంటే ఇంగ్లీష్లో సిట్టింగ్ డక్స్ అంట. ఆ బాతులు కూర్చుంటే అలా కూర్చుంటాం మనం ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటామంటే, మీరు కూర్చుని లేవో నేను అంటలేను, మనం ఇటు చూస్తా కావాలంటే, నన్ను చూసి అన్నాడు అయ్యగారు కూడా. జస్ట్ అలా బాత్ ఇలా కంఫర్టబుల్ కూర్చుంటారు. బాత్ కూర్చుందంటే అది లేస్తుందా లేదని డౌట్ ఉంటుంది. అలా సిట్టింగ్ డక్స్ అంటారు కొద్దిగా. ఎంత కంఫర్ట్గా కూర్చుంటారు. గాడ్ సేస్ గో. It is not time to sit. You have to go. You have to make a move. You have to move. పునరుద్ధానుభవం కలిగిన వాడు, యేసుని కలిగిన వాడు, సిలువ యొక్క విజయమును చూచిన వారు, ఖాళీ సమాధిని చూచిన మనము కూర్చోడానికి ఆస్కారం లేదు. We have to make a move. నువ్వు లేచి పోవాలి. మోషేతో అన్నాడు, కొండ మీద అన్నాడు. అబ్రాహాంతో అక్కడ మోషేతో అన్నాడు, నువ్వు పో, ఐగుప్తుకు పో. ఇక్కడ మిథ్యాల్లో ఉంటే పని కాదు, నువ్వు ఐగుప్తులో పోవాలి. ఐ నీడ్ యు దేర్. ఈరోజు దేవునికి నీ అవసరం ఎక్కడుందో నాకు తెలియదు, అక్కడికి పొమ్మంటాడు. గో దేర్. సరే ప్రభు వెళ్ళమను. నెక్స్ట్ ఏంటి? ఎందుకు వెళ్ళమంటుండు దేవుడు? ఆయన ఏమంటాడు? ఆయన మృతులలో నుంచి లేచాడని. ఎందుకు? ఈ లేచిన అనుభవం నువ్వు చూచావు, ఆ ఖాళీ సమాధిని చూచావు, ఖాళీ బట్టలను చూచావు. ఖాళీ సమాధిలో ప్రభు లేడు, ప్రభు లేచిపోయాడు, పైనకి వెళ్ళాడు, ఎత్తపడ్డాడు. కాబట్టి ఆయన లేచింది చూచావు. ఆయన చూచిన నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఆయన లేచాడన్న సంగతి ప్రకటించాలి. సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ స్వర్తమానము ప్రకటించవలసినాడు. ప్రీచింగ్. ఇఫ్ యు సే దట్ నేను పునరుద్ధానం ఈరోజు ఎన్నోసార్లు ఈస్టర్ ఆరాధన ఇచ్చాను, ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్లో నేను నమ్ముచున్నాను ప్రభు లేచాడు. వెరీ గుడ్, చాలా మంచి పని చేశాడు. అక్కడికి అయిపోలేదమ్మా, టెన్షన్ పడకండి, నేను త్వరగానే ముగిస్తాను. నాకు కూడా తొందర. దేవుడు నేను అనుభవంలో ఉన్నాను. అనుభవం సరిపోదు. ఆ అనుభవం సరిపోదు. గాడ్ సేస్ ఈ అనుభవం బయటికి వెళ్ళాలి. ఏ అనుభవం అయితే నువ్వు పొందుకున్నావు బయటికి వెళ్ళాలి. దేవుని యొక్క సిలువ స్వర్తమానం, ఆయన లేచిన సంగతి నువ్వు నమ్మడం ఇంపార్టెంట్ కాదు, నమ్మిన విషయం బయట ప్రకటించడం ఇంపార్టెంట్. అది స్వీకారం వెళ్ళాలి. ఎవరు చెప్పమంటాడమ్మా? శిష్యులకు తెలియజేయు. ముందు శిష్యులకు, తర్వాత అందరికి. ఒకసారి చూద్దాం 19 అదే అధ్యాయంలో 19 వచ్చిన ఏమంటుంది చూద్దాం. మత్తయి సువార్తలో, కాబట్టి మీరు వెళ్ళి ఏమంటుండు? సమస్త జనులను శిష్యులుగా చేయడి. మీరు సర్వలోకంకి సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ స్వర్తమానం ప్రకటించడి. నమ్మువాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ యేసయ్య మత్తయి సువార్తలో నమ్మేటోళ్ళందరినీ కూడా శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఏమన్నాడు. ఇక్కడ ఈ మాట చెప్పాడు. మార్కు సువార్తలో మార్కు కొంచెం చాలా కఠినంగా ఉంటాడు, చాలా డైరెక్ట్గా మాట్లాడాడు. నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే చస్తావు కొడుక. నమ్మకపోతే నీ కర్మ. మార్కు జర నాట అయిపోతాడు అన్నట్టు. ఇంత డైరెక్ట్ చెప్తాడు. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మనకు సంబంధం లేదు, మనం చెప్పడం మన ధర్మం. నమ్ముతాడా నమ్మబడా వాడి కర్మ.
నమ్మితే రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష పొందాడు. నీ ఇష్టం. చాలాసార్లు వింటుంటామా, విన్నాం పోయినాం. ఓ రోజు నువ్వు చెప్పు నాన్న అంటే కూడా చెప్పేటోడు కూడా ఉండడు. ఆ రోజు వస్తుంది. అందుకే ఎప్పుడే చెప్తుంది, ఇదే సమయము దేవుని సువర్తమానము, దేవుని దూత మాట్లాడుతుంది. ఈరోజు దేవుని దూత అంటుంది, యూ హ్యావ్ టు బికమ్ ది ఏంజల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాయబారులుగా పౌలు అంటాడు, మేము క్రీస్తు యొక్క వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది క్రైస్ట్ అంటాడు. క్రీస్తు యొక్క రాయబారుల ద్వారా క్రీస్తుతో సహా తండ్రితో సమాధానపడ్డని సమాధానపరచడం మీ వద్దకు తీసుకొస్తున్నామంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో వి ఆర్ బ్రింగింగ్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. ఆ సమాధాన పరిచర్య మేము తీసుకొని వస్తున్నాము. ఆయన గురించి చెప్పినప్పుడు అంటాడు, పాపం మెరుగని ఆయన పాపముగా చేసెను. ఈ సువార్తమానం ప్రకటించాడు. ఆయన లేచాడు, పాపం మెరిగిన ఆయన పాపముగా చేశాడు, ఆయన మరణించాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ సువార్తమానం నేను తీసుకొస్తున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ యూ ది గుడ్ న్యూస్ ఆఫ్ ది రిజరక్షన్. ఇది ప్రకటిస్తున్న మ్యారేజ్. సంగమా, దేవుడు ఈరోజు అడుగుతున్న మాట, నిజంగా పునరుద్ధాన అనుభవంలో ఉన్నానంటే సరిపోదు. నువ్వు లేచి వెళ్ళే వరకు కూడా నువ్వు అనుభవంలో లేకపోతే కష్టమే. తెలుసా అమ్మ, మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, హాఫ్లో అయిపోతుంటాం. దేవుని వాక్యం ఈరోజు ఈ పునరుద్ధాన అనుభవంలో దేవుడు నీతో నాతో మాట్లాడు. లెట్ us go and preach the resurrection to everyone. ఆయన లేచాడు. ఏమన్నాడు? ఆయన లేచాడు. ఎందుకు లేచాడా బాబు అంటే, చచ్చిపోయాడు కానీ తిరిగి లేచాడు. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు పిల్ల? ఆయన తిరిగి లేచాడన్న సంగతి ప్రకటించాలి. లేచాడంటే దానికి ముందు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే నీ పాపముల కొరకు సిలువలో చనిపోయాడు, నా పాపముల కొరకు చనిపోయాడు. నీ పాపముల కొరకు నా పాపం కొరకు ఆయన రక్తమును చిందించాడు. ఆయన భూమి మీదికి నీ కొరకు నా కొరకే వచ్చాడు, సిలువ కార్యం చేశాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి believe and be saved. ఇలా దేవుని వాక్య భాగంలో పోయాను. 3వ భాగంలో నేను వచ్చేస్తాను. నా థర్డ్ వన్ ఒక మాట కింద వాక్య మన బాగా చదువు. దేవుని వాక్య భాగం ఇక్కడ చెప్పిన కొన్నిసార్లు చక్కని మాట మాట్లాడతాం. దేవుని వాక్య భాగం అంటాడు, ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళుచున్నాడు. చాలు, అక్కడ మీరు ఆయన చూస్తారు. 2 మాటలు అంటాడు. మీకంటే ముందు ఆయన గలిలయకి వెళ్తున్నాడు. హీస్ గోయింగ్ దేర్ అండ్ దేర్ యూ విల్ సీ హిమ్. ఎందుకంటే ఆయన కొంతకాలమే ఉంటాడు. ఆయన సజీవుడు అని మీరు నమ్మేవారికే ఉంటాడు. ఆ తర్వాత మీకు కనపడ్డాడు. యూ విల్ సీ హిమ్ ఇన్ వన్ ప్లేస్. మీరు ఆయన ఒక చోట్ల చూస్తారు. ఆ చోటు ఇక్కడ గలిలయ అని రాశాడు. ఒకసారి ఆత్మీయ సత్యం తెలుసుకుందాం. మాట చూద్దాం పిల్లరా, ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలకు వెళ్దాం. అక్కడ చక్కని మాట రాయబడి 14వ అధ్యాయానికి వెళ్దాం. 2వ వచనం చూద్దాం. ఏమంటే చూడు, 2వ వచనంలో యేసు ప్రభువు వారు మాట్లాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనిచో మీతో చెప్పుదును. ఏమంటండమ్మా? మీకంటే ముందు, బిఫోర్ యు గో దేర్ ఐఎమ్ గోయింగ్ దేర్. యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకంటే ముందు. దేవుని దూత యొక్క సందేశము ఎప్పుడైతే నువ్వు పునరుత్థానుభవంలో ఉంటావో, యేసుని సజీవుడుగా నమ్ముతావో, ఆ నమ్మిన మార్గం సువార్త ప్రకటిస్తావో, టెక్స్ట్ జరిగే దాని గురించి ప్రభు చెప్తున్నాడు, నేను ముందు వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే, టు గోయింగ్ దేర్ టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. ఎందుకు వెళ్తుండు ప్రభు ముందు? మీకంటే ముందు ఏం పోతుండంట? గలిలయకు పోతున్నాడు ప్రభు. ఎందుకు? సిద్ధపరచడానికి. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేకపోతే మీకు చెప్తుంటే అక్కడ ఏం చేయబోతాడు? నీ కొరకు ప్లేస్ సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు అంటే చూడు, ఏమన్నా కింద చదువుతాడమ్మా, కింద రీజన్ ఇస్తాడు. సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. హల్లెలూయా! ఆయన పోయి అక్కడ స్థలం ఎందుకు సిద్ధపరుస్తుందంటే, ఆయన మరలా వచ్చి ఏం చేస్తాడంటమ్మా?
మనల్ని కాదు. ఎవరిని? పునరుద్ధాన అనుభవం ఉండి దాన్ని ప్రకటించటోళ్ళు. అంటే మంచిది, మనల్ని అంటే అందరం వస్తామా? ఇప్పుడు ఈ అనుభవంలో ఉన్న వారికి అందుకే ప్రభు అంటాడు, హీఈస్ గోయింగ్ హెడ్ ఆఫ్ యూ. అవునా? ఏమంటాడు? హీఈస్ గోయింగ్ హెడ్ ఆఫ్ యూ. ఒకసారి పేతురు అడిగాడంట, ప్రభు ఎప్పుడు నేను పోతున్నానే పోతాడు. ప్రభు పోతున్నా అంటే ఎక్కడ పోతావు నువ్వు? వేర్ ఆర్ యూ గోయింగ్ లార్డ్? వేర్ ఆర్ యూ గోయింగ్ లార్డ్? ప్రభు పోతున్నా అంటాడు. పోతున్నాడు, ఎక్కడ పోతున్నావు ప్రభు? దాని దారి ఏంటి అని ఒక ఆయన అడిగాడు. తోమ అడిగాడు 14వ అధ్యాయంలో, వేర్ ఆర్ యూ గోయింగ్ లార్డ్ అంటే వాట్ ఈస్ ది వే లార్డ్? 5వ అధ్యాయంలో ఏమంటే చూడమ్మా, కింద అదే అధ్యాయంలో 5వ వచనంలో, నువ్వు ఎక్కడ పోతున్నావు నాకేం తెలుసు ప్రభువా, ఆ మార్గము ఎలాగో తెలియదని ఆయన అడగ్గా యేసు నేనే మార్గమును, ఐ యామ్ ది వే. ఎక్కడ పోతున్నావు ప్రభు? నాకేం తెలుసు ప్రభు నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే, అరే బాబు నేనే మార్గం, ఐ యామ్ ది వే. పేతురుకు సమాధానం చెప్తాను. ఇంకో చక్కని వచనం చూస్తాను మా పిల్లలు. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయం 36వ వచనం. అయ్యగారు ఇన్ని సీమోను పేతురు, ప్రభువా, ఆయన కూడా అడుగుతున్నారు. ఆయనకు డౌట్ వచ్చింది. పేతురికి డౌట్ వచ్చిందంట. ఎవరికి డౌట్ వచ్చిందా? పేతురు అంటే ఎవరమ్మా? పేతురు అంటే ఎవరు? తాళం చేయి ఉన్న ఆయన. దేనికి తాళము? పరలోకానికి తాళము అని నడుతుండు. నా ఇంటికి దారేది ప్రభు అని అడుగుతుండు. మన లెక్కనే ఉన్నాడు ఆయన కూడా. మనకు తెలిసి మనం అడిగిపోతాం కానీ మన దారి తెలియదు, తాళం తెలియదు, ఏం తెలియదు. ప్రభు వస్తాడో తీసుకుపోతలేదో డౌట్. తాళం చేయి మన దగ్గరనే ఉంటుంది కానీ మన డౌట్ కదా. ప్రభు నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగితే ప్రభు అంటున్నాడు, యేసు నేను వెళ్ళుచున్న చోటికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, కానీ తర్వాత యు విల్ ఫాలో మీ. హల్లెలూయా. ఇప్పుడైతే నా వెంట రాలేవు, కానీ దేర్ విల్ బి ఎ టైం వెన్ యు ఫాలో మీ టు ది ప్లేస్ వేర్ ఐ యామ్ గోయింగ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు అందరూ పోతారు, చెప్పిన వాళ్ళు నాకు గ్యారంటీ లేదు. హల్లెలూయా. వండి అమ్మ అందరు వండి, నేను వదిలేస్తుంది గారు, మీరు అందరూ వండి. మీరు పోతే నేను పాస్ అయిపోయినట్టే. ఏసైనా అరే వాడిని కూడా వీళ్ళు పాపం కష్టపడ్డాడు, అందరినీ పంపించి నన్ను నన్ను తీసుకుపోతాడు, కన్సెషన్ చేసుకోతాడు, 10+1 ఫ్రీ అన్నట్టుగా నన్ను తీసుకెళ్ళిపోతాడు. మీరు అందరిని తీసుకెళ్తే నడిపించినందుకు దేవుని వాక్యం చెప్తున్నా, లెట్ యు ఫాలో మీ. ఎప్పుడైతే ప్రభు అక్కడ ఊరికి నెంటలేడు. ఎందుకంటే ప్రభు యొక్క పునరుద్ధాన అనుభవం ఇంకా చూడలేదు పేతురు అప్పటికి. ఈ వాజ్ ఆన్ ది ఎర్త్, ఆ భూమి మీద ఉన్నాడు, ఇంకా ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు ఎత్తబడలేదు, ఆయన పోతా అని చెప్పాడు, ఇంకా పోలేదు. ఆయన పోయిన తర్వాత మనం వెళ్ళాలి. కాబట్టి ఆ అనుభవంలో రావాలి పేతురు, ఆ పునరుద్ధాన అనుభవంలో రావాలి. అనుభవంలో వచ్చినప్పుడు అనుభవాన్ని ప్రకటించాలి. అది ప్రకటించిన తర్వాత యేసయ్య ఉన్న చోటుకి వెళ్తాడు. హల్లెలూయా. ఈ మొదటి 2 జరగకుండా మూడోది జరగదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు పునరుద్ధాన దినం నీతో నాతో. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్, యూ విల్ నాట్ గో దేర్. ఇఫ్ యూ డోంట్ ప్రీచ్ అబౌట్ ద రిజరెక్షన్, యూ విల్ నాట్ గో దేర్. నీకు నచ్చకున్న సత్యమే. ఈ 2 అయిన జరిగిన తర్వాత వెళ్తావు. పేతురుతోటే అంటాడు నీతో నాతో అన్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు అనుభవంలో రావాలి. నా పునరుద్ధాన అనుభవంలో నువ్వు రావాలి. నా పునరుద్ధాన సువార్తను ప్రకటించాలి. ఆ తర్వాత వస్తావు. ఒకసారి మనం వాక్యభాగంలోకి వద్దాం పిల్లలు, చూద్దాం పిల్లలు. Let us come back. No, I'm out of time. I'll finish it. ఒకసారి మన చదువుదాం. ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడు. ఒకటి చదువుదాం. ఇదిగో గలిలయలోకి మీకు ముందుగా, అది అయిపోయింది కదా. ఏమండు? గాడ్ ఈజ్ గోయింగ్ ఎహెడ్. ఆయన మనకంటే ముందు వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఇక్కడ చూసిన ఒక మాట చెప్తుండు, అక్కడ మీరు ఆయన్ను చూస్తారు ఖచ్చితంగా. అంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు. గలిలయకు ఆయన మీకంటే ముందు వెళ్తున్నట్టు. అంటే మనం వెళ్తామా లేదా? యేసు రక్తంలో కడగబడ్డ వారందరం వెళ్తాం. హల్లెలూయా.
కాకపోతే ఈ రెండు చేయాలి మనం షూర్ చేసుకోవడానికి. దేవుని వాక్యం చెప్తుంది. అందుకే రక్తంలో కడగబడితే యేసయ్య నమ్ముకుంటే ఖచ్చితంగా వెళ్తాము, ఆయన చోట వెళ్తాము, ఆయనతో ఉంటాము, ఆయన చూస్తాడు, ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా పునరుద్ధాన దినంలో గాడ్ ఈజ్ గివింగ్ అ వండర్ఫుల్ థింగ్. ఈ అనుభవంలో ఉందా మీరు? ఆయన మీకంటే ముందు వెళ్తుంటే మనం వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం, అక్కడికి వెళ్తాము, ఆయనతో ఉంటాము. దేవుడు అంటుండే పునరుద్ధాన అనుభవం. ఒక్క వచనం చదివి నేను ముగిచ్చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదా? క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉన్న ఎడల మృతతుల్యమైన మీ శరీరములో ఆయన మీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా తిరిగి, తెలుగు బైబిల్ మీ దగ్గర ఉంది, ఇంగ్లీష్ బైబిల్ నా దగ్గర ఉంది, నేను తెలుగులో చదువుతున్నాను. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, నువ్వు యేసు రక్తంలో కడగబడితే, యేసు రక్తంలో ముద్రించబడితే, ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే, మీలో ఆత్మ నివసిస్తే, మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపిన ఆత్మ చావునకుల్లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయు. హల్లెలూయా. మనకు మరణం ఉందా అమ్మ? ఆత్మలోనికి మరణం లేదు. అది కొంచెం పెద్దగా ఉంటుంది, లైన్ బై చదవండి, డెఫ్ట్గా చదవండి. అంటే ఆ ఆత్మ మనలో ఉంటే మరణం లేదు. ఆయనతో సహా నిత్యత్వంలో ఉంటాం, ఆయనతో సహా. ఎందుకంటే ఆయన లేస్తే మనం లేస్తాము, ఆయన చచ్చిపోయి ఉంటే చచ్చిపోయి ఉంటాం, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం లేస్తాడు. ఆయన లేస్తే ఆయన ఎక్కడున్నాడు అక్కడే ఉంటాము. హల్లెలూయా. అలాంటి పునరుత్థాన కలిగిన వారమై అతి అనుభవంలో ఉండి అనుభవాన్ని ఈ లోకంలోకి ప్రకటించే వారిగా ఉంచు. మన యొక్క నిత్య నివాసాన్ని సురక్షితం చేసుకోవడానికి దేవుడు ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నాయన, గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన, చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవును నాయన, కమ్ అండ్ సీ అన్నా, వచ్చి చూడమన్నావు నాయన. చూసిన మేము కేవలం అక్కడికి ఆగిపోకుండా నాయన బయలుదేరి నాయన ఈ లోకమంతా కూడా నీవు లేచావన్న సువర్తమానం ప్రకటించే వారి ఉండేటకు సహాయం దయచేయండి. అంతేకాకుండా గలిలయలోనైనా మేము మిమ్మల్ని చూస్తామని, ఆ నిత్య నివాసములో నీతో సహా నివసిస్తామన్నటి విశ్వాసముతోనైనా ముందుకెళ్ళేటకు సహాయం ఇవ్వబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అది పరిశుద్ధ నామం అని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.